యోబు గ్రంథం 41వ అధ్యాయము. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దవడలకు గాలము ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకొనున్నట్లు అది నీతో నిబంధన చేయునా? నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆటలాడెదవా? నీ కన్యకలు ఆడుకొనుటకై దాన్ని కట్టివేసెదవా? బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా? వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా? దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా? దాని మీద నీ చెయ్యి వేసి చూడుము. దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకొనిన ఎడల నీవు మరలా అలాగున చేయకుందువు. దాన్ని చూచినప్పుడు మనుషులు దానిని వశపరుచుకొందుమను ఆశ విడిచెదరు. దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనను గుండెలు అవసిపోవును గదా. దాన్ని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా ఎదుట నిలవగల వాడెవడు? నేను తిరిగి ఇయ్యవలసియుండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశ వైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే గదా. దాని అవయవములను గూర్చి అయినను దాని మహాబలమును గూర్చి అయినను దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనముగా నుండను. ఎవడైనా దానిపై కవచమును లాగివేయగలడా? దాని రెండు దవడల నడిమికి ఎవడైనా రాగలడా? దాని ముఖ ద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు. దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము. ఎవరును తీయలేని ముద్ర చేత అవి సంతాన చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి. వాటి మధ్యకు గాలి ఏమాత్రమును జొరబడనేరదు. ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి. భేదింపశక్యము కాకుండా అవి ఒకదానితోనొకటి కలుసుకొని ఉన్నవి. అది తొమ్మగా వెలుగు కలుగును. దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలెనున్నవి. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. అగ్ని కణములు దాని నుండి లేచును. ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న బాణల నుండి పొగ లేచున్నట్లు దాని నాసిక రంధ్రములలో నుండి లేచును. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. దాని మెడ బలమునకు స్థానము. భయము దాని ఎదుట తాండవమాడుచుండును. దాని ప్రక్కల మీద మాంసము దళముగా నున్నది. అది దాని వంటిని గట్టిగా అంటియున్నది. అది ఊడి రాదు. దాని గుండె రాతివలె గట్టిగా నున్నది. అది తిరగటి క్రింద దిమ్మంత కఠినము. అది లేచునప్పుడు బలిష్ఠులు భయపడుదురు. అధిక భయము చేత వారు మైమరతురు. దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే. ఈటెలైనను బాణములైనను పంట్రకొలలైనను అక్కరకు రావు. ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పూచిపోయిన కర్రగాను ఎంచును. బాణము దానిని పారద్రోల జాలదు. ఒడిసెల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలె ఉన్నవి. దుడ్డు కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడును. అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును. దాని క్రింద భాగములు కరుకైన చిల్ల పెంకుల వలె ఉన్నవి. అది బురద మీద నూరిపిడి కొయ్య వంటి తన దేహమును పరుచుకొనును. కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగజేయును. సముద్రమును తైలము వలె చేయును. అది తాను నడిచిన త్రోవను తన వెనక ప్రకాశింపచేయును. చూచిన వారికి సముద్రము నెరసిన వెంట్రుకలుగా తోచును. అది భయము లేనిదిగా సృజించబడినది. భూమి మీద దాని వంటిదేదియూ లేదు. అది గొప్ప వాటినన్నిటినీ తిరస్కరించును. గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. దేవుడి పరిశుద్ధ వాక్యం మన కింద భద్రపరచు దించునుగాక. ఆమేన్.